దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 31వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము చదువుకుందాము ఒకసారి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నేటి ధ్యాన వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని కనికరాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. కనికరము అనేది దేవుని లక్షణాలలో అద్భుతమైనది. దేవుని కనికరము సీనాయి పర్వతంపై మోషేకు బయలుపడింది. ప్రభువు తనను తాను కనికరము, దయ, దీర్ఘశాంతము మరి విస్తారమైనటువంటి కృపాసత్యములు గల దేవునిగా మోషేకు బయలుపరుచుకున్నట్లు పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తున్నాము. కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు అనగా సహాయంతో కూడిన జాలి అని చెప్పవచ్చు. అందుకే ప్రతి మనుష్యుడు ఎంత పాప జీవితం గడిపినా, దేవునికి ఎంత వ్యతిరేకతతో జీవించినా, అతను చివరిగా తన పాపము, తన వ్యతిరేకత జీవితాన్ని హృదయపూర్తిగా కానీ తప్పనిసరిగా అతని యొక్క జీవితం అంతా పాపపు జీవితాన్ని తప్పు అని తెలుసుకొని అది ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి శుద్ధ హృదయంతో కానీ ప్రార్థిస్తే, జాలిగల దేవుడు వాని పాపాలను క్షమించి వానితో స్నేహం చేయటానికి దేవుడు ఆయన కనికరాన్ని చూపెట్టి అట్టి మనిషిని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఎంత అద్భుతము! ఆయన దేవుని దయ, ఆయనలో ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము ఎంత అద్భుతము! ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది అనేక బాధలలో ఉన్నవారిని చూసి జాలి పడతారు, కానీ సహాయం మాత్రం చేయటానికి ముందుకు రారు. జాలి చూపెడతారు, జాలి ఉంటుంది. అయ్యో అవునా, అయ్యయ్యో నా దగ్గరుంటే నేను ఇచ్చేవాడిని అని జాలి చూపెడతాడు, కానీ సహాయం మాత్రం చేయటానికి ముందుకు రాడు, మనసు రాదు. అయితే మన ప్రభువుకు జాలి, కనికరం రెండూ ఉన్నాయి. అయితే అవి సహాయంతో కూడిన జాలి, కనికరాలు. కనికరం, సహాయము విడదీయలేనటువంటి జత. అది జంట, కనికరము, సహాయం అనేది. కానీ మానవుల మాత్రం ఈ జంట మనకి కనిపించదు. కనికరం ఒక్కటే ఉంటుంది, కానీ సహాయం ఉండదు. దేవునిలో మాత్రం ఈ జత రెండూ ఉంటాయి. కనికరం ఉంటుంది, సహాయం ఉంటుంది. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవా దేవుని ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన మనస్సు గలవారమై దేవుని ఆశ్రయించి దేవుని కనికరాన్ని, ఆయన జాలిని మనము పొందుకుని, మనం పోరాడుతున్న శోధన నుండి తప్పించుకొని పరలోకాశీర్వాదాలతో మన జీవితాలను ఆనందంగా గడుపుకుందాము. మనం గడుపుకుంటానికి మనం ఎలా ఉండాలంటే, దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఆయన పాటిస్తూ అనుసరిస్తూ దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలములాగా ఉండి మనము దేవుని ఆశీర్వాదాలు మరి ఎక్కువగా పొందుకుంటూ మనము దేవుని యందే మనం నిలిచి మనము ఆనంద జీవితాలతో మనము గడుపుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. పరలోకపు తండ్రి, నీ పాదముల స్తోత్రములు నాయనా. నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము తండ్రి ఇలా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. అందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి.
నాయనా, నేటి ధ్యాన వాక్యముని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డలకు తండ్రి దేవా కనికరాన్ని, జాలిని కలిగి ఉండి ఎల్లప్పుడూ నీ యందు దృష్టి ఉంచుకొని నీవే దేవుడు అని నమ్మి ప్రభువా, నీ యొక్క ఆశ్రయం మేము పొందుకునేంత భాగ్యాన్ని మాకు కలగచేయమని, అది కలుగుటకు తండ్రి మేము అన్నిటి యందు తండ్రి నీకు నమ్మకమైన బిడ్డలముగా ఉండులాగన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.